अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ దసరా విజయదశమి శుభాకాంక్షలు. అయితే ఇవాళ రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. బాబా యొక్క ఈ మినిస్ట్రీలో మనకు రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డార్విన్ షా ఇవాళ ఆయన బాబాలో కలిసిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన అమెరికాకి చెందిన ఒక బాబా ప్రేమికుడు ఈయన డార్విన్ షా అనే ఆయన. మనం చాలా సార్లు ఈయన విన్నాం. ముఖ్యంగా ఆయన పుస్తకం ఎఫర్ట్ అండ్ గ్రేస్. అంటే ఎఫర్ట్ అండ్ గ్రేస్ అనేది ఒక అద్భుతమైన పుస్తకం అది. అది అసలు యాక్చువల్లీ మెహర్ బాబా యొక్క ప్రేమని మనం నిరంతరం పొందగలిగే పుస్తకం అన్నమాట. ఆ ఎఫర్ట్ అండ్ గ్రేస్ అనే ఆ పుస్తకం అది. సో అది చాలా అద్భుతమైన పుస్తకం. దాంతో పాటు మెహ్రూ తాలూకు బర్త్‌డే ఇవాళ. సో ఈ 2 మనకి ఇవాళ దీంట్లో నేను ఓన్లీ డార్విన్ షా గారి గురించే, అంటే ఆయన యొక్క ఎఫర్ట్ అండ్ గ్రేస్ అనే పుస్తకం, ఎందుకంటే అది చాలా మనకి చాలా లోతైన భావం కలిగిన పుస్తకం అన్నమాట ఆ పుస్తకం. సో ఆ పుస్తకంలో కొన్ని అంశాలని నేను ఇవాళ మన ముందుకు తీసుకొస్తున్నాను. సో ఆ పుస్తకంలో ఆయన ఏం చేశారంటే బాబా చెప్పిన విషయాలని బాబా చెప్పిన విషయాలని ఎవరైతే ఏ విధంగా అయితే పాటించాలి, ఏ విధంగా హృదయానికి తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని ఆ పుస్తకంలో చాలా అద్భుతంగా తెలియజేశారు డార్విన్ షా. ఆయన దాంట్లో ముఖ్యంగా మెహర్ బాబా యొక్క కార్యక్రమం అంటే ఏమిటి అనేది ఆయన చెప్తూ ఉన్నారన్నమాట దాంట్లో. చెప్తూ ఉండడం ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే, బాబా యొక్క ప్రాజెక్ట్ బాబా అంటే మనం బాబా ఏ పని మీద అంటే ఆ లక్ష్యం అన్నమాట అది. ఏ లక్ష్యం మీద ఆయన అంటే బాబా యొక్క యోచన ఏమిటి? ఆయన పథకం ఏమిటి అన్నట్టు. ఒక ప్రాజెక్ట్ అంటే ఒక పథకం గదా! సో, ఆ విధంగా మెహర్ బాబా అనే ప్రాజెక్ట్ అంటే మెహర్ బాబా గారు ఏ పని చేయడానికి ఆయన అవతరించారు అనే విషయం మీద ఆయన ప్రారంభిస్తారు. ప్రారంభించి దానికి మనం పెట్టాల్సిన, అంటే మనం ఏదైతే ఎఫర్ట్ అంటే ప్రయత్నం చేయాలో, మనం ఏ విధంగా ఆయన యొక్క కార్యక్రమంలో ఆయన యొక్క ఆయన ఆయన ఏదైతే ఈ అవతార కార్యక్రమంలో మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటి? దానికి ఆయన తన యొక్క కృప ఏ విధంగా చూపిస్తారు అనేదే ఎఫర్ట్ అండ్ గ్రేస్ అన్నమాట. సో దీంట్లో ఆయన ఈ విధంగా అంటూ ఉంటారన్నమాట. అంటే మనందరికీ ఒక డెస్టినీ ఉందన్నమాట. డెస్టినీ అంటే విధి అన్నమాట. అంటే మనందరికీ కూడా ఒక మనందరికీ మన భవిష్యత్తు, మన ప్రారబ్ధ కర్మ అంటాం కదా! మన విధి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరికి ఆహ్, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డెస్టినీ ఉంటుందన్నమాట. సో, ఆహ్, మన యొక్క విధి ఏమిటి? మనం దేనికోసం మనము మన యొక్క మన ప్రాప్తి ఏమిటంటే, మనం దే దే మన ఏంటంటే మన ప్రాప్తి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క దివ్యత్వాన్ని గ్రహించడం. అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించడమే మన డెస్టినీ అన్నమాట. మన లక్ష్యం. మన లక్ష్యం ఏమిటి? మన విధి ఏమిటి? మన భవితవ్యం ఏమిటంటే, మనలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించడమే మన భవితవ్యం. అంటే మన యొక్క దివ్యత్వాన్ని గ్రహించడం. అంటే అహంకారం లేని దివ్యత్వం అన్నమాట. అంటే అహంకార రహితులమయ్యి ఆ దివ్యత్వాన్ని గ్రహించడం. ప్రతి ఒక్క ఆత్మ కూడా. అంటే ప్రతి ఒక్క జీవాత్మ అనేది మనం కలపాలిక్కడ. అంటే ఆయన ఆత్మే అన్నారు. ఎవ్రి సోల్ ఈస్ గాడ్ రియలైజేషన్ అనే మాట అంటారు. అంటే ప్రతి ఒక్క జీవాత్మ కూడా తనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి, తనలో ఉన్న ఆ అహంకారాన్నించి స్వేచ్ఛాయుతులై తన యొక్క దివ్యత్వాన్ని గ్రహించి తాను దేవుడినని తెలుసుకోవడమే మన విధి అన్నమాట. అయితే ఇక్కడ 2 రకాలుగా ఉంటుందట. టూ ఫోల్డ్‌గా ఉంటుందిక్కడ.
అంటే ఇక్కడ ద ఛాలెంజ్ ఆన్ ద పాత్ అంటే ఇప్పుడు దీని మీద సవాలుగా ఉంటుంది. ఒక సవాల్ ఉంటుందట. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే మన యొక్క ఇవి బాబా పదాలనే ఆయన ఏం చేస్తున్నారంటే వాటన్నిటిని ఎడిట్ చేసి కంపైల్ చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చారు కొన్ని చోట్లకి. ఆయన బాబా అంటే మీకు డిస్కోర్స్ చదివినట్టు ఉంటుందన్నమాట. ఈయన తాలూకు మనం ఈయన తాలూకు ఈ లాంగ్వేజ్ మనం కానీ ఒకసారి చూసినట్టయితే. అంటే ఆయన ఈ విధంగా అంటున్నారు. ఎవరు డార్విన్ షా గారు ఈ విధంగా అంటున్నారు. మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి టూ ఫోల్డ్ పాత్ అంటే ద్విగుణం అన్నమాట. అంటే 2 ప 2, 2, 2 అంటే 2 మార్గాలు అంటే రెండెడ్ల బండన్నమాట అది. మనం ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది రెండెడ్ల బండి లాంటిదిట. అంటే ఏ విధంగా అయ్యా అంటే ఒకటేంటంటే గ్రో ఇన్ అవేర్‌నెస్ ఆఫ్ ట్రూత్. అంటే నీ యొక్క నీ చైతన్యాన్ని నీవు ఉన్నతం చేసుకోవాలట. నీ చైతన్యాన్ని పెంచుకోవాలట. ఆ చైతన్యానికి ఎరుక కలుగజేయాలట. దేని మీద ఎరుక కలుగజేయాలయ్యా? సత్యముపై ఎరుక కలుగజేయాలి నీ చైతన్యానికి. అట్ అది ఒక ఎద్దు మీద ప్రయాణం. 2 అంటే రెండెడ్ల ప్రయాణం అంటూ ఉంటాం గదా మనం. అంటే నేను రెండెడ్లని ఆయన అనలేదు. నేను మనకు అర్థమవుతుందని రెండెడ్ల ప్రయాణం అని చెప్తున్నాననమాట. అంటే టూ ఫోల్డ్ అని చెప్పారనమాట ఆయన. అదే విధంగా అంటే గ్రో ఇన్ అవేర్‌నెస్ ఆఫ్ ట్రూత్. ఒక ఒక ఎద్దుపై ప్రయాణం ఏంటి? సత్యము. నువ్వు సత్యము ఆ సత్యముకై నువ్వు ఎరుక నీ చైతన్యం ఎరుకతో ఆ సత్యం వైపు ప్రయాణించగలగాలి. రెండోది నీ యొక్క అహంకారమును ఏదైతే నీ ఎరుక కలగకుండా నిన్ను అడ్డుపడుతుంటుందన్నమాట ఈ అహంకారం. అంటే నువ్వు తెలుసుకోకుండా నిన్ను సత్యాన్ని తెలుసుకోనీకుండా నీకు అడ్డము పడేదే అహంకారం. అహంకారాన్ని కరగబెడుతూ ఉండాలి. అంటే ఒకవైపు అహంకారాన్ని కరిగిస్తూ, ఒకవైపు సత్యం వైపు ప్రయాణం చేయాలి. ఇది నువ్వు చేసే 2 పడవల ప్రయాణం అన్నమాట. సో, ఈ అహంకారం ఏం చేస్తూ ఉంటుంది? ఈ ఎరుకని, ఈ సత్యముని తెలుసుకోకుండా నిన్ను అడ్డొస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ 2 కూడా సైమల్టేనియస్‌గా జరగాలి. బోత్ మస్ట్ హ్యాపెన్ టుగెదర్ 2 ఒక్కసారే జరగాలట. 2 కూడా. మై బిలీఫ్ ఇస్ థట్ అంటే ఆయన అంటారన్నమాట. ద ప్రాబ్లమ్ ఇస్ టు రీచ్ ద కాన్షియస్‌నెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అబాలిష్ ద ఈగో. అది ఆయన చెప్పిన పాయింట్. అంటే రెండు ఒకేసారి చేస్తూ ఉండాలి. నీ చైతన్యం సత్యం వైపు నీ చైతన్యాన్ని సత్యం వైపు తోస్తూ ఉండాలి. ఆ ఎరుక కలుగజేస్తూ ఉండాలి. సత్యాన్ని తెలుసుకునే ఎరుక కలుగజేస్తూ ఉండాలి. ఆ ఎరుక కలగజేయకుండా నీకు నీ సత్ నిన్ను నిన్ను ఆపుతున్న అహంకారాన్ని తగ్గిస్తూ ఉండాలి. ఈ 2 కూడా చేస్తూ ఉండాలట మనం. సో, ఇప్పుడు ఆయనేమంటారంటే, నా నమ్మకం ఏంటంటే ఆయన చెప్తున్నాడు. డార్విన్ షా చెప్తున్నాడు. నా నమ్మకం ఏంటంటే, మనము ఆ జీవితపు లక్ష్యము మనం ఆ జీవితపు లక్ష్యం చేరుకోగలం. ఎప్పుడు చేరుకోగలం అంటే, ఎప్పుడైతే ఆ గురువు యొక్క సహాయం ఉంటుందో మనం చేరుకోగలంట. ఆ గురువు యొక్క సహాయం ఉంటే మనము ఆ గురువు దగ్గరికి మనం చేరుకోగలం. అంటే మన యొక్క ఏదైతే పురోగతి ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ పురోగతి మనం త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నం చేస్తే, త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేసి, త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో ఏంటేంటి ఉంటుంది? ఒకటేమో ప్రగాఢంగా ఆయనని వాంఛిస్తూ తీవ్రమైన తపన ఉంటుందన్నమాట ఆయన కోసం. 2 ఆయన కోసం స్మరణ ఉంటుంది. 3 క్రమశిక్షణ ఉంటుంది. మనం అంటే ఒకటేంటంటే ఇది బాబా మనకొకసారి నేను ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు నాకు గుర్తు. అంటే మనకు ఆ తపన ఉండాలన్నమాట. ప్రగాఢ తపన ఉండాలి. ఆయనని చేరాలనే తపన ఉండాలి. అదే విధంగా నిరంతరం ఆయన స్మరణ ఉండాలి. ఆయనని స్మరిస్తూ ఉండాలి. ఆయన తప్ప అన్యమేది నాకేం వద్దు అనేది ఆ స్మరణ ఉండాలి. నెక్స్ట్ క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ అంటే ఆ మనస్సు ఇటు అటు పారిపోకుండా ఆయన పైన పెట్టగలిగే క్రమశిక్షణ ఉండాలి. సో, ఈ 3 ఒక చోటికి చేర్చితే అది మన ప్రయత్నం. అది మన ఎఫర్ట్. అది మన యత్నం అన్నమాట. అంటే మనం త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నిస్తున్నట్టే. ఆధ్యాత్మిక మార్గంలో త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తున్నట్టే. దీనికి
ఆ సద్గురువు యొక్క కృప కాని తోడైన పక్షంలో మనకి చాలా సహాయం చేస్తారు. మనకు చాలా సహాయం అవుతుంది. మన మార్గంలో పురోగమించడానికి చాలా సహాయం అవుతుందన్నమాట మనకి. సో, మనం ఇప్పుడు మనం చూసినట్టయితే ఏవైతే ఎక్స్‌ప్లనేషన్స్ బాబా మనకి డిస్కోర్సెస్ ద్వారా, మిగిలిన పుస్తకాల ద్వారా మనకిచ్చారో, ఇవన్నీ కూడా మనని ఎటువైపు దారితీస్తున్నాయి? ఎటువైపు దారితీస్తున్నాయి అంటే, ఆ దివ్య ప్రేమ వైపు దారితీస్తున్నాయి. ఆ భగవంతుడిలో ఏకం కావడం వైపు దారితీస్తున్నాయి ఇవన్నీ కూడా. అంతే గదా! మనం అన్నీ కూడా ఆ భగవంతుడిలో ఏకం కావడానికి దారితీస్తున్న ఆ దివ్య ప్రేమ వైపు దారితీస్తున్నాయి. సో, బాబా ఏదైతే చెప్తున్నారో అవేమి మనకి తాత్వికమైన తాత్ తత్వాలేం కాదవన్నీ కూడా. నిజమే. మనం ఏదో తాత్వికంగా చెప్పట్లేదు బాబా ఏదైనా సరే. బాబా ఏంటంటే ప్రాక్టికల్ మ్యాప్. అంటే ఆచరణాత్మకంగా మనము భగవంతుడి వైపు ఏ విధంగా ప్రయాణం చేయాలి అనే దానికి ఆయనిచ్చిన దిక్సూచి అన్నమాట బాబా. అంటే ఆచరణాత్మకమైన దిక్సూచి బాబా ఇచ్చింది. బాబా ఇచ్చింది ఏదో తత్వం ఉట్టి, ఏదో డిస్కోర్స్, ఏదో ప్రసంగం ఒక్కటే కాదు. తాత్వికమైన ప్రసంగం కాదది. అది ఆచరణాత్మకమైన దిక్సూచి. దేనికి దిక్సూచి? ఆ దిక్సూచి ఎటువైపు చూపిస్తున్నది? ఆ ప్రేమ భగవంతుడి యందు ప్రేమ వైపు చూపిస్తున్నది. ఆ భగవంతుడి వైపు ప్రేమ వైపు చూపించే దిక్సూచిని అనుసరించి మీరు ప్రయాణించినట్టయితే, మీరు ఆ భగవంతుడిలో ఏకం చెందుతారు అని చెప్పేసి అనంటారనమాట. అంటే ఇది మనము ఇది మెహర్ బాబా యొక్క ప్రాజెక్ట్ అన్నమాట. మెహర్ బాబా యొక్క ఆయన యొక్క కార్యక్రమం ఇదన్నమాట. ఈ భూమి మీద ఆయన అవతార కార్యక్రమం ఇది. ఆయన యొక్క యోజన ఇది. అంటే బాబా యొక్క యోజన ఇదిట. అంటే ఆయన ఈ విధంగా సంకల్పించారు. మెహర్ బాబా ఈ విధంగా సంకల్పించారు మనల్ని. ఈ విధంగా సంకల్పించి బాబా ఏమంటున్నారంటే మనకి మనని ఒక దిక్సూచి ఏర్పాటు చేశారు మనకి. ఆ ప్రేమ వైపు నడిపించే దిక్సూచిని ఏర్పాటు చేశారు. ఆ ప్రేమ వైపు మనం నడిచి, ఆ భగవంతుడిలో ఏకం చెందే దిక్సూచిని ఆయన ఏర్పాటు చేశారు. సో, ఇది మెహర్ బాబా యొక్క యోజన. సో, ఆయన మనతో పాటు ఈ యోజనలో మనతో ఆయన పాల్గొంటూ ఆయన కూడా వర్క్ ప ప ఆయన కూడా పని చేస్తున్నారనమాట. బాబా కూడా మనతో పాటు పని చేస్తున్నారట. అంటే ఏ విధంగా పని చేస్తున్నారయ్యా? మరి ఒక వడ్రంగి ఎంత అందంగా, ఎంత నేర్పుగా వడ్రంగి కానీ, కుమ్మరి కానీ ఎంత నేర్పుగా ఆ చెక్కనో, ఆ మట్టినో అతను అందంగా తీర్చిదిద్దుతాడో, అదే విధంగా మెహర్ బాబా మన హృదయాలని, మన మనస్సుని ఆ విధంగా దిద్దుతున్నారనమాట. ఆయన యొక్క ఈ కార్యక్రమంలో మనందరినీ కూడా ఆ దివ్యత్వం వైపు నడిపించడమే ఆయన యొక్క ఆ ప్రాజెక్ట్, ఆ యోజన. అదే యోజన అన్నమాట. ఆ పథకం మెహర్ బాబా అవతార యోజన అంటే ఇదే అని అంటారాయన. అంటే బాబా ఏం చేస్తున్నారు? సచ్ భగవంతుడి భగవంతుడు ప్రతి మనిషిలో భగవంతుడున్నాడు. మనకి మన యొక్క దివ్యత్వం మనకి తెలియటం లేదు. ప్రతి ఒక్కడు దైవమే. అంటే ఆ నిజానికి ప్రతి ఒక్కరు దైవమే. ప్రతి ఒక్కరికి తమలో ఉన్న దివ్యత్వం యొక్క ఎరుక లేదు అని మెహర్ బాబా అందరికీ తెలియజేస్తున్నారన్నమాట. ఇది ఆయన యొక్క బోధన. బాబా ఏం బోధిస్తున్నారు? మనకేం బోధించట్లే. కొత్తగా ఏం బోధించట్లేదు. ఆయన బోధించేదల్లా ఒక్కటే. బాబు నువ్వు దేవుడివి. నీలో నీలో భగవద్ దివ్యత్వం ఉందిది. కానీ అది నీకు తెలియటం లేదు. సో, నీ దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తూ ఉన్నారట బాబా. సో, ఇది బాబా యొక్క మొత్తం ఆయన చెప్పిన ఆ బోధనంతా ఇదే. సో, మనందరం మనకేం కొత్తగా మనమేం భగవంతుడు మనందరం ఆల్రెడీ మనలో దివ్యత్వం ఉంది. కానీ మన యొక్క అజ్ఞానం ఆ దివ్యత్వాన్ని మరుగున పరిచిందన్నమాట. మన అజ్ఞానం మరుగున పరిచింది ఆ దివ్యత్వాన్ని. సో, మనలో ఉన్న ఆ సత్యము, ఆ దివ్యత్వం అనే సత్యము మనలో నిబిడీకృతమై ఉన్నది కాబట్టి, దానిని మనము దానిని మీరు మేల్కొల్పాలి. అది
మీలో దాగి ఉన్న దివ్యత్వము అనే సత్యము నిబిడీకృతమై ఉన్నది. నిబిడీకృతమై ఉన్నది. అది పడుకొనుందనమాట అది పూర్తిగా. దానిని మనం మేల్కొల్పాలి. సో, మనం దానిని తెలుసుకోవాలి. దాని యొక్క దివ్యత్వం యొక్క ఎరుక పొందాలి. భగవంతుడి యొక్క దివ్యత్వం మనలోనే ఉన్నది. ఏ విధంగా ఉంది మనలో? ఒక గింజ ఏ విధంగా ఉందో, ఒక గింజ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. మనం ఒక్కసారి దానికి ఆధ్యాత్మిక మేల్కొల్పు కానీ ఇచ్చినట్టయితే, ఆ యొక్క మనం అదే ఏమవుతుంది? ఆ గింజ ఏమవుతుందది? ఆ విత్తనం ఏమవుతుంది? ఆ విత్తనము మెల్లిగా అది పువ్వుగా మారుతుందన్నమాట. అంటే ఆ పువ్వుగా మారడం ఏంటి? పరిపూర్ణమైన ఎరుకొస్తుంది. మనంతట మనంగా చైతన్యపూర్వకంగా తెలుసుకుంటామనమాట. మనం భగవంతుడమని. సో, ఆ దివ్యత్వం మనలో ఆ బీజ రూపములో ఉన్నది. నువ్వు ఆధ్యాత్మికంగా మేలుకొలిపితే ఆ బీజము పుష్పమవుతుంది నాయనా. ఆ పుష్పమే నీ దివ్యత్వం అంటున్నాడాయన. అంటూ నిజంగా మనం చైతన్యపూర్వకంగా ఆహ్, మనం మనం తెలుసుకోవాలట. ఏదైతే అచేతనంగా ఉన్నాం, మనకి తెలియకుండా ఉన్నాం. మనలో ఉన్న దివ్యత్వం అనేది మనకు తెలియకుండా ఉన్నాం. ఆ దివ్యత్వం అనేది తెలియకుండా ఉన్న దానిని మనం తెలుసుకోవాలి. సో, మనం తెలుసుకోవాలంటే మన యొక్క అసత్యపు ఏదైతే నీ యొక్క అసత్యపు ఆ అసత్యం నేను అనే అసత్యపు భావన ఏదైతే ఉందో, నేననే భావన దాని నుంచి నువ్వు స్వేచ్ఛాయుతుడు అవ్వాలి. ఆ నేననే భావన నీకు కలగజేసింది నీ అహంకారం. సో, ఆ అహంకారం ఏం చేస్తుందంటే, మా ఆ యొక్క అహంకారాన్ని నుండి నువ్వు స్వేచ్ఛాయుతుడు అవ్వాలంటే, నీ యొక్క స్వయం ప్రయత్నాలు నువ్వు ప్రయత్నం చేస్తేనే తప్ప, నువ్వు అహంకారం నుంచి స్వేచ్ఛాయుతుడు అవ్వలేవు. దానితో పాటు నువ్వు చేసే నీ స్వయం ప్రయత్నాలతో పాటు, నీకు ఆ భగవంతుడి యొక్క దైవీ కృప నీ మీద ప్రసరించాలి. సో, మనము ఆ అహంకారాన్ని ఏదైతే అహంకారం మేల్కొంటూ ఉంటుందన్నమాట. అహంకారం అప్పుడు ఎప్పుడు గూడా మేల్కొంటూ ఉంటుందట అహంకారం. అలా, 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 అలా దానికి ఒకటే పని. అహంకారానికి ఒకటే పని. మాటి మాటికి అది మేల్కొంటూ ఉంటుందన్నమాట. ఈ అహంకారం మేల్కొంటూ ఉంటుంది. అటువంటి మాటికి ఎప్పుడు మేల్కొంటున్న అహంకారం ఏదైతే ఉందో, ఆ అహంకారము నుండి మనం స్వేచ్ఛాయుతులమవ్వాలి అనంటే, మన ప్రయత్నం చేస్తూ, ఆ యొక్క గురువు యొక్క కృప కోసం మనం ప్రయత్నించాలి. మనము మనం ఆ గురువు యొక్క కృప ఉండాలి దానికి. ఆ గురువు యొక్క కృప ఎలా వస్తుందంటే, నువ్వు ప్రయత్నిస్తేనే ఆ గురువు యొక్క కృపొస్తుంది. నువ్వు ఎప్పుడైతే గురువు యొక్క కృప నీ మీద ప్రసరిస్తుందో, ఆ రోజు నీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. సో, బాబా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క ఈ ద్వంద్వ ప్రపంచంలోంచి మన చైతన్యాన్ని ఆయన మేల్కొల్పుతున్నారు. మనకిక్కడ బాబా చేసిన కార్యం ఏంటంటే, ఈ ద్వంద్వ ప్రపంచము నుండి ఈ చైతన్యాన్ని మేల్కొల్పుతున్నారన్నమాట ఆయన. అంటే ఆయన మనకి ఆంతరంగికమైన స్వేచ్ఛని ఇవ్వడానికి ఆ దారి తెరుస్తున్నారన్నమాట బాబా. అంటే మన యొక్క బాబా చూడండి ఆయన ఎంత చక్కగా రాశారో. మెహర్ బాబా ఈస్ వర్కింగ్ టు రైజ్ అవర్ కాన్షియస్‌నెస్ ఫ్రమ్ ద డ్యూయల్ రియాలమ్. Which means that he is opening doorways to increasing inner freedom. ఆంతరంగికమైన స్వేచ్ఛనిస్తున్నారంటే మనం అంతరంగాల్లో మనం స్వేచ్ఛాయుతులుగా అంటే మన అహంకారం అడ్డుతెర అనేది ఉండదన్నమాట ఇంక మనకి. ఎప్పుడైతే అహంకారం అడ్డుతెర మనకి తొలగిస్తూ ఉన్నారో, ఆ సత్యము అనే ఎరుక వైపు పరిగెడుతూ ఉంటాం. అంటే అందుకని ఈ ద్వంద్వ ప్రపంచము ఈ ద్వంద్వ ప్రపంచము నుండి దాని నుండి మన యొక్క ఏదైతే మన చైతన్యాన్ని ఆయన ఉన్నతం చేస్తున్నారన్నమాట. దీన్ని ఏంటంటే మనకు ఆంతరంగికమైన స్వేచ్ఛా జీవనాన్ని ఇస్తున్నారన్నమాట. అంటే మనని ఈ ద్వంద్వానికి అతీతుల్ని చేస్తున్నారాయన. సో, ఈ విధమైన ద్వంద్వం నుంచి నిన్ను ఎప్పుడైతే ముక్తి లభిస్తున్నాదో నీకు, ఈ ద్వంద్వ ప్రపంచం నుంచి ముక్తి లభిస్తున్న నాడు నీకు నిజమైన ఆంతరంగికమైన స్వేచ్ఛ లభిస్తుంది. అక్కడ బాబా
మనకేం చేస్తున్నారంటే, మన చైతన్యాన్ని ఆ యొక్క సత్యము వైపు నడిపిస్తున్నారు. హి రీడైరెక్ట్స్ అవర్ కాన్షియస్‌నెస్ టువర్డ్స్ ద ట్రూత్. అంటే దాన్ని తిరిగి నిర్దేశం చేస్తున్నారు. అప్పటిదాకా ద్వంద్వ ప్రపంచం వైపు ఉంది నీ చైతన్యం. అంటే నీ చైతన్యం ఈ ద్వంద్వానికి నీ ద్వంద్వం వైపు ఉంది. ఎటువైపు ఉంది? ఒకవైపు ఆనందం, ఒకసారి ఆనందం వైపు వెళ్తున్నది. ఒకసారి దుఃఖం వైపు వెళ్తున్నది. ఒకసారి విజయం వైపు వెళ్తున్నది. ఒకసారి అపజయం వైపు వెళ్తున్నది. ఒకసారి పొంగిపోతున్నది. ఒకసారి కుంగిపోతున్నది. ఒకసారి ఎగురుతున్నది. ఒకసారి దిగి పడిపోతున్నది. సో, నీ చైతన్యము ఇలా ఈ ద్వంద్వాల్లో కొట్టుమిట్లాడుతున్నారన్నమాట. ఇటువంటి నీ చైతన్యాన్ని ఆ యొక్క సత్యము వైపు నడిపిస్తూ అండ్ అడ్జస్ట్ అస్ టు టేక్ అవర్ స్టాండ్ అపాన్ ట్రూత్ వితిన్. అంటే ఆయన బాబా అంటున్నారట, మనలో ఉన్న ఆ సత్యము వైపు నడిపించు నీ చైతన్యాన్ని. నీలోనే ఆ సత్యం ఉంది. నీకు తెలుసు ఆ సత్యం ఏంటో. ఆ సత్యము వైపు నడిపించు నీ చైతన్యాన్ని. ఆ సత్యం వైపు మరల్చు నీ చైతన్యాన్ని. అంటే నిన్ను నువ్వు వర్క్ టువర్డ్స్ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే అంటే మనము మనలో మనం మార్పు రావాలన్నమాట. మనలో మనం మార్పు రావాలి. ద్వంద్వానికి అతీతులు ఏ రోజు అవుతాయో, అతీతులైన రోజు ఆంతరంగికమైన, ఇప్పటిదాకా అన్నారు కదా, ద్వంద్వానికి నువ్వు ఎప్పుడైతే అతీతుడు అవుతావో ఆ రోజు ఆంతరంగికమైన స్వేచ్ఛాయుతం అవుతూ ఉంటుంది అనండి. అది లభిస్తుందట. ఇన్‌స్టెడ్ ఆఫ్ లింగరింగ్ అన్నెసెసరీలీ లాంగ్ ఇన్ ద డ్రీమ్ ఆఫ్ ఇల్యూషన్. ఈ భ్రమలో నువ్వు పట్టుకుని, ఆ భ్రమల్ని పట్టుకుని, ఆ కలల్లో జీవించడం కన్నా ఆ ద్వంద్వం నుంచి స్వేచ్ఛాయుతుడు, ఆ ద్వంద్వం యొక్క బంధనాల నుంచి స్వేచ్ఛాయుతుడు అవ్వు. నీ యొక్క ఆంతరంగికంగా నువ్వు స్వేచ్ఛాయుతుడు అవ్వు. ఈ ప్రాపంచాన్ని పట్టుకుని, ప్రాపంచికమైన ఈ విషయాలను పట్టుకుని, దాన్ని పట్టుకుని అనవసరంగా నీ యొక్క సమయము వృధా చేసుకోవద్దు అని చెప్పేసి బాబా అన్నట్టు వాళ్ళతో అది అంటున్నాడు ఆయన. అంటూ బాబా ఏం చేస్తారని చెప్తున్నాడు. హీ వర్క్స్ ఆన్ అవర్ బిహాఫ్ టు డిస్ట్రాయ్ ద వీల్స్ దట్ క్లౌడ్ అవర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ట్రూత్. ఆయన ఏం చేస్తారు? మన తరఫున యుద్ధం చేస్తాడు బాబా ఆయన. ఆయనకి ఏం అవసరం అది అంటున్నాడు అనమాట. ఆయన మన తరఫున యుద్ధం చేస్తాడట. దేంతో? మన చైతన్యము, మనం సత్యం తెలుసుకోకుండా మన చైతన్యంపై తెరలు కమ్మేసాయి అనమాట. అజ్ఞానపు తెరలు కమ్మేసాయి. ఆయన ఆ అజ్ఞానపు తెరల్ని చించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన గురువు గారు. ఆ పెద్దాయన, ఆ బాబా అలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, ఇది ఏమవుతుందంటే, అండ్ దిస్ బ్రింగ్స్ సాల్వేషన్ ఆఫ్ ద స్పిరిట్. ఈ జీవాత్మని కొంచెం దాన్ని ఈ జీవాత్మ ఏమవుతుంది? ఈ జీవాత్మ సాల్వేషన్ ఆఫ్ స్పిరిట్. అంటే జీవాత్మకి మోక్షం లభిస్తుందట పాపం. అంతే కదా! ఈ జీవాత్మకి మెల్లిగా ఆ సత్యము, ఆ తెరలన్నిటిని ఆయన చెబుతూ ఉంటే ఈ జీవాత్మకి ముక్తి లభిస్తూ ఉంటుందన్నమాట. ఫ్రీడమ్ దట్ ఈస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్. అక్కడ ఏమవుతుందంటే జీవాత్మ హోదాలో ఈ జీవాత్మకి స్వేచ్ఛ లభిస్తుంది. అంటే ఇక్కడ ముక్తి అనేదేంటంటే, ఇది నాట్ ఈ ఈ సాల్వేషన్, ఈ ముక్తి అనేదేంటంటే జీవాత్మకి ఇక్కడ బాబా చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు అక్కడ ఆయన చెప్పిన మాట. డార్విన్ షా బాబా చెప్పిన మాటని చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే జీవాత్మకి ఆయనకి ఆ జీవాత్మ యొక్క అజ్ఞానపు తెరలని కానీ ఆ చైతన్య పూర్వకంగా అజ్ఞానపు తెరలని చించుకున్న నాడు అదేమవుతుందంటే ఆ జీవాత్మ స్వేచ్ఛాయుతం అవుతుంది. అది ఎలాగంటారంటే ఫ్రీడమ్ దట్ ఈస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఆ జీవాత్మ అంటే సపోజ్ ఒకటో భూమికలో ఉంది. ఆ ఒకటో భూమిక స్థాయిలో ఆ జీవాత్మ ఏమవుతుందంటే స్వేచ్ఛా భూమిక అంటే ముందుకెళ్ళడానికి దానికి పర్మిషన్ వస్తుంది. ఈ జీవాత్మకి ఆ యొక్క సంస్కారపు తెరల్ని మెల్లిమెల్లిగా ఆ చైతన్యము తన యొక్క ఎరుకతో, ఆ చైతన్యపు ఎరుకతో మెల్లిగా దూరం అవుతూ ఉంటాయి. అది అవుతూ ఉంటే కొద్ది కొద్దిగా ఆధ్యాత్మిక ముక్తి లభిస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ముక్తి అంటే ఈ యొక్క ప్రాపంచం నుంచి విడుదల కాదు. ఆత్మ యొక్క స్వేచ్ఛ. అంటే ఆ ఆత్మపై చైతన్యము స్వేచ్ఛాయుతం అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే బట్ ఫ్రీడమ్ ఆఫ్ ద సోల్ అంటే ఆ చైతన్యము యొక్క ఆ చైతన్యము, ఆ ఫ్రీడమ్, ఆ చైతన్యం బంధింపబడిపోయి ఉందన్నమాట. అది కొంచెం స్వేచ్ఛాయుతం అవుతూ ఉంటుంది. హీ హాస్ కమ్ టు మేక్ us, he has come to take us
beyond the opposites and to help us get free of them as we go through life. ఆయన అవతార ధర్మం, ఆయన ఏంటి ఆయన అవతారం ఎందుకు దాల్చాడు? మనని ఈ యొక్క ద్వంద్వానికి అతీతులని చేసి, మనం ఈ ద్వంద్వం నుంచి అతీతులని చేసి, దాని నుంచి స్వేచ్ఛాయుతులం అవ్వడానికి ఆయన అవతరించేట బాబా. హి హాస్ కమ్ టు టేక్ అస్. అంటే ఆయన మనని బియాండ్ ద అపోజిట్స్, ఈ ద్వంద్వానికి అతీతుల్ని చేయడానికి వచ్చాడు ఆయన. మనని హెల్ప్ అస్ టు గెట్ ఫ్రీ ఆఫ్ దెమ్, ఈ ద్వంద్వాన్ని నుంచి మనని స్వేచ్ఛాయుతుల్ని చేయడానికి వచ్చాడు. యాజ్ వి గో త్రూ లైఫ్, ఈ జీవనాన్ని సాగిస్తుండగా, మనం ఈ జీవనాన్ని సాగిస్తూ ఉండగా ఆయనని ద్వంద్వాల్లో మనం ఇరుక్కుపోకుండా మెల్లిగా దాటించడానికి వచ్చాడు. ఆయన ఈ అవతార కార్యక్రమం మనకి ద్వంద్వం నుంచి ఏ ద్వంద్వంలో అయితే మనం బంధింపబడిపోతామో ఆ ద్వంద్వం నుంచి విముక్తుల్ని చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. సో ఆయన హి హస్ కమ్ టు రిలీజ్ us ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ టైమ్ బౌండ్ ఇల్యూజన్. ఆయన మనని ఆ యొక్క భ్రమ, టైం బౌండ్ అంటే కాలం, చూసారా, కాలానికి కట్టుబడ్డాం అన్నమాట. ఈ కాలానికి కట్టుబడ్డం వల్ల ఏమైంది? అంతా కూడా పరిమితంగానే ఉంటాం. ఇంతకాలం ఇంత మన ఆయుష్ ఇంతకాలం ఉంటుంది, మన సంతోషం ఇన్ని సెకండ్లు ఉంటుంది, మన దుఃఖం ఇన్ని సెకండ్లు ఉంటుంది, మన నొప్పి ఇన్ని సెకండ్లు ఉంటుంది, మన ఆనందం ఇన్ని సెకండ్లు ఉంటుంది. అన్నీ కూడా కాలబద్ధమే. అంటే కాలానికి బద్దులే, అన్ని కూడా కాలం బద్దులైపోయాయి. ఇవన్నీ కూడా కాలబద్ధులం మనం. కానీ అటువంటి కాలబద్ధులం కారణం మనం కాలబద్ధులం ఎందుకయ్యాం? ఈ భ్రమాన్వితంలో ఉన్నాం కాబట్టి, ద్వంద్వంలో ఉన్నాం కాబట్టి. సో ఈ భ్రమ నుండి బాబా ఎందుకు వచ్చారంటే మనని మనం ఈ కాలము నుండి మనం స్వేచ్ఛాయుతులను చేసి శాశ్వతంగా ఆయన శాశ్వతత్వంలో మనని నెలకొల్పడానికి వచ్చారట. బాబా లిఫ్ట్స్ us into the eternal అంటాడు ఆయన. చూడండి, అంటే మనని ఆ శాశ్వతత్వంలో తీసుకెళ్ళడానికి వచ్చారు. సో దెన్ వీఆర్ నో లాంగర్ సబ్జెక్ట్ టు ద వరల్డ్ అండ్ ఇట్స్ ఆపోజిట్స్. అంటే అప్పుడు మనం ఏంటంటే మనం ఇంక దేనికి అతీతులం అన్నమాట. ఒక్కసారి మనము ఆయన మార్గంలో కానీ మనం వెళ్ళిపోయామా, మనకి ద్వంద్వం మనకు అంటదు, మనకి సుఖం అంటదు, దుఃఖం అంటదు, కోపం అంటదు, నష్టం అంటదు. అంటే అదేంటి దాన్ని ఏమంటారు, లాభం నష్టాలు ఏముండవు మనకి, లాభం నష్టం ఉండదు. అదేమంటారంటే పొగడుతూ ఉండదు, తిట్టు ఉండదు, అదే సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఏ ద్వంద్వాలకు అతీతం అయిపోతావు అన్నమాట. ఒక్కసారి ఆయన మార్గంలోకి నువ్వు ప్రవేశించావా? సో ఆయన మార్గంలోకి ప్రవేశించడమే మనకు కావలసినది. ఆయన మార్గంలో మనం ప్రవేశించినట్టయితే ఫస్ట్ వి ఫైండ్ లాస్టింగ్ ఇన్నర్ ఫ్రీడమ్ అండ్ ట్రూ హ్యాపీనెస్ విత్ ఇన్ ఫార్ బియాండ్ ద డ్యూయల్ రియాలం. అంటే మనకి ఆంతరంగికమైన స్వేచ్ఛను పొందుతాం, నిజమైన సంతోషాన్ని పొందుతాం, ఆంతరంగికంగా నిజమైన సంతోషాన్ని పొందుతాం. ఈ ద్వంద్వ ప్రపంచానికి అతీతంగా మనం వెళ్ళిపోతామంట. మనం ఆ విధంగా వెళ్తాం. అంటే ఆంతరంగికమైన సంతోషాన్ని, నిజమైన అంటే ఆంతరంగికమైన స్వేచ్ఛని, నిజమైన సంతోషాన్ని ఈ ద్వంద్వ ప్రపంచానికి అతీతంగా మనం వెళ్ళిపోతాము. దట్ ఈస్ వాట్ బాబా మీన్స్ వెన్ హీ రిఫర్స్ టు ద ఇన్నర్ హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. అంటే ఇన్నర్ హ్యాపీనెస్ అన్నారు బాబా. ఆంతరంగికమైన సంతోషం అంటే ఏంటో తెలుసా? ఇన్నర్ హ్యాపీనెస్ అంటే ద బ్లిస్ ఆఫ్ యూనియన్ విత్ గాడ్, నాట్ ఫ్లీటింగ్ ప్లెజర్స్. అంటే నువ్వు ఆ ఆ సుఖాల యొక్క అనుభూతులు కావట ఆంతరంగికమైన సంతోషం అంటే. ఆంతరంగికమైన సంతోషం అంటే ఆ భగవంతుడితో ఏకమవ్వడం, ఆయనతో ఏకమైనప్పుడు నువ్వు పొందే బ్రహ్మానందమే ఆంతరంగికమైన సంతోషము అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఐ ఫీల్ దట్ మెహర్ బాబాస్ వర్క్ ఆఫ్ ఫ్రీయింగ్ us ఫ్రమ్ అవర్ ఫాల్స్ సెల్ఫ్స్ అండ్ ఇల్యూజరీ క్రియేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఆయన అంటాడు, నేను ఇంకా అనుకుంటున్నాను బాబా, ఆయన మనని ఈ అసత్యము నుండి, ఈ భ్రమాన్వితమైన సృష్టి నుంచి ఆయన మెహర్ బాబా మనం స్వేచ్ఛాయుతులను చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది అండ్ విల్ కంటిన్యూ టు గో ఆన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద అవతార్. అంటే బాబా తన శరీరాన్ని 1969లో ఆయన శరీరం చాలించినా కానీ బాబా యొక్క ఈ కార్యక్రమం అది కొనసాగుతుంది. కారణం ఏంటంటే ఈ అవతారుడి యొక్క సహాయం శాశ్వతమైనది అని అంటాడు ఆయన. అంతే కదా, శాశ్వతమైన సహాయం అందుతున్నది మనందరికీ కూడా.
అందుకనే అవతారుడి యొక్క శాశ్వతమైన సహాయం అందుతున్నదనమాట. ఆయన అందిస్తున్నాడు మనకి. ఇప్పటికీ కూడా ఆ సహాయం అందిస్తున్నాడు ఆయన. అందుకనే మనం ఈ విధంగా మనం అందరం కూడా ఆయన మాటల్ని విని ఆయన మాటల్ని నెమరవేసుకోగలుగుతున్నాం. I believe that knowingly or unknowingly, we are all participants in a divine design unfolding towards our spiritual potential, our own godhood. అది మనకు తెలుసో మనకి తెలియకో మనం అందరం కూడా పాత్రధారం అవుతున్నా అంట. దేంట్లో? ఆ దైవీ ఒక డివైన్ డిజైన్ అన్నాడు ఆయన ఇక్కడ. అంటే ఒక దై మన డిజైన్ అంటే ఏంటి? ఒక అంటే ఒక ఒక ఆకృతి, ఒక రేఖ, అంటే ఒక చిత్రం. మనం ఆయన దైవీ చిత్రంలో మనం భాగమైపోతున్నాం. ఆయన యొక్క దైవీ చిత్రంలో మనం అందరం పాత్రధారులు అవుతున్నా అంట. సో మనకి ఇలాగా మన యొక్క ఆధ్యాత్మికమైన శక్తిని మనం మెల్లిమెల్లిగా కొంచెం బయట పెట్టుకుంటూ మనలో ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కృతం చేస్తూ మనము ఆయన యొక్క దైవీ చిత్రంలో పాత్రధారులమవుతున్నాము. ఎంత గొప్పగా చెప్పాడు కదా! ఒక్కసారి చూడండి. అంటే ఐ బిలీవ్ దట్ knowingly or unknowingly we are all participants in a divine design unfolding towards our spiritual potential, our own godhood. అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం ఆవిష్కృతం చేస్తున్నామన్నమాట. ఆయన ఆయన చ- ఆయన ఆయ- ఆయన మనకి ఆ విధంగా చేస్తున్నాడు మనకి. అంటే మనలో అవ్యక్తంగా ఉన్న ఆ దివ్యత్వాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు బయటికి. ఆ శక్తిని బయటికి తీసుకొస్తున్నాడు. దైవీ శక్తిని బయటికి తీసుకొచ్చి, మన దైవ్యత్వాన్ని బయటికి తీసుకొచ్చి, మనందరినీ ఆయన యొక్క దివ్య చిత్రంలో పాత్రధారులను చేస్తున్నాడు. మనందరం కొంతమంది తెలుసుండి ఆ పాత్రధారులు అవుతున్నారు, కొంతమంది తెలియక పాత్రధారులు అవుతున్నారు. మొత్తానికి అందరూ కూడా పాత్రధారులమే. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, అండ్ స్మాల్ థింగ్ ఇట్ ఈస్ టు ఆస్క్ అస్ దట్ వీ షుడ్ హెల్ప్ ఇన్ గెటింగ్ అవర్ సెల్స్ ఫ్రీ. అంటే మనం ఏంటంటే మనం మనకి మనం మనం ముందు మనకి మనం అడగాలట. మనకి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం అడగాలి. మనకి మనం ఒక ప్రశ్నను అడగాలి. ఏమిటంటే, మనము ఏ విధంగా స్వేచ్ఛాయుతలం అవుతాము అనే ప్రశ్న ఎప్పుడు వేసుకుంటూ ఉండాలి అని అంటాడు. అంటే మనకి తెలుసో తెలియకో మనం ఆ దివ్య ప్రణాళికలో మనం భాగం అయిపోయాం. మనం మన యొక్క పాత్ర చిన్నదైనా సరే చాలా ముఖ్యమైంది. కాబట్టి మనము ఆయనకు సహాయం చేయాలి. ఎవరికి? మెహర్ బాబాకి సహాయం చేయాలి. సహాయం చేసి ఏ విధంగా మనం ఏ విధంగా ఏ విధంగా ఆయన తన కార్యక్రమం కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ కొనసాగిస్తున్న కార్యక్రమంలో మనం ఏ విధంగా భాగస్వామ్యం కావాలి, ఏ విధంగా మన యొక్క ప్రయత్నం చేయాలి, ఆయన కృపను అందుకోవడానికి మన యొక్క ప్రయత్నం చేయాలి అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇది నిజంగా ఆయన చాలా లోతుగా చెప్తారండి. అంటే ఇది ఇప్పటిదాకా అది ఆయన ఎంత లోతుగా చెప్తారంటే, ప్రతి ఒక్క వాక్యము కూడా 2-3 సార్లు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చెప్పిన వాక్యం. ఎందుకంటే చాలా ఒక ఆయన ఆ పుస్తకం 73 పేజీలే ఆ పుస్తకం. చాలా చాలా చిన్నది. పుస్తకం 73 పేజీలే. కానీ ఆ పుస్తకం మనం చదవడానికి కనీసం ఒక 73 గంటలు కావాలి మినిమమ్. ఎందుకంటే ఒక్కొక్క పేజీ అంత సులువుగా మనకి అది అంత వెంటనే దాన్ని మనం తిప్పేయలేమనమాట. సో అది అన్నమాట. అంటే చూడండి, అంటే మన ఆధ్యాత్మిక శక్తిని మనం ఏదైతే ఉందో ఆయన దివ్య ప్రణాళికలో మనం తెలియకుండానే తెలుసో తెలియకో పాత్రధారులం అయిపోయాం. మన పాత్ర చిన్నదైనా అతి ముఖ్యమైంది. కాబట్టి మన పాత్రని మనం పోషిస్తూ ఆయనకి సహకరించాలి మనం. మన పాత్రని మనం పోషించడంలో ఆయనకు సహకరించి, మన పాత్రని పోషిస్తూ, ఆయన ఏ విధంగా మన పాత్రని పోషించాలని మనం ఏ విధంగా పోషించాలనుకుంటున్నాడో ఆ విధంగా మనం పోషించాలట మన పాత్రని. అది అన్నమాట. అంటే ఆయన మనల్ని ఆయన బాబా ఏ విధంగా అయితే మనకి చెప్పారో ఆ విధంగా పాత్రను పోషించాలి అనే విషయాన్ని అద్భుతంగా చెప్తున్నారన్నమాట ఈ దైవి మనకి ఈ దీంట్లో ఆయన డార్విన్ షా చెప్తున్నారు. అంటూ మెహర్ బాబా రిఫర్స్ టు ద గ్రాడ్యువల్ ఎఫేస్మెంట్ ఆఫ్ ద ఫాల్స్ సెల్ఫ్ యాజ్ ప్రోగ్రెసివ్ కాన్క్వెస్ట్ ఆఫ్ ద అన్కాన్షియస్ బై ద కాన్షియస్. అంటే చూడండి చూసారా ఎంత గొప్పగా చెప్పారో. అంటే ప్రోగ్రెసివ్
అంటే దాన్ని ఏమంటారంటే ఒక అంటే బాబాని అంటే మనం దాన్ని క్రమక్రమంగా అంటే పురోగమిస్తున్నానమాట. అభివృద్ధికరంగా మనం డెవలప్మెంట్, డెవలప్మెంట్, డెవలప్మెంట్. అది కాదు. ఓకే. అంటే డెవలప్‌మెంట్ కాదు. ప్రగతిశీలము అంటాం దీన్ని. ఎగ్జాక్ట్‌లీ తెలుగులో. అంటే డెవలప్‌మెంట్ ఏంటంటే స్లోలీ అంటే డెవలప్‌డ్ ఓకే. దట్ ఈస్ ఆల్సో కెన్ బి డన్. అది కూడా చెప్పొచ్చు సార్. ఓకే. గుడ్. అయితే బాబా ఏమంటారంటే గ్రాడ్యువల్ ఎఫేస్‌మెంట్ ఆఫ్ సెల్ఫ్. అంటే మనలో ఈ బాబా ఏమంటారంటే మన యొక్క ఈ అసత్యపు అసత్యపు నేను ఫాల్స్ సెల్ఫ్ అంటే ఈ జీవాత్మ ఏంటంటూ ఉంటుందంటే జీవాత్మలో ఉన్న అహంకారం ఎప్పుడూ కూడా నేను నేను అని పైకి ఎగురుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఏమవుతుందంటే ఈ జీవాత్మలో ఉన్న ఈ అసత్యపు అహంకారం నేను నేను అని పైకెళ్తూ ఉంటే అది ఏమవుతుంది మెల్లిగా కాంక్వెస్ట్ ప్రోగ్రెసివ్ అది మెల్లిమెల్లిగా వృద్ధి పొందుతున్న కాంక్వెస్ట్ అంటే విజయం అవుతుందన్నమాట వాళ్ళకి. అంటే అంటే గెలుపు అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ క్రమక్రమంగా గెలుస్తూ ఉంటుందట. ఏమిటి గెలుస్తుంది ఇక్కడ? కాన్షియస్ అంటే నీ చైతన్యం, నీ అచేతనంపై జయం సాధిస్తూ ఉంటుంది. చాలా గొప్ప గదా! అంతే గదా! నీ చైతన్యము నీ అచేతనంపై, నీలో ఉన్న అన్‌కాన్షియస్ అచేతనంపై గెలుపు సాధిస్తూ ఉంటుంది. విజయం సాధిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా సాధిస్తుందయ్యా? క్రమక్రమమైన ఆ యొక్క గెలుపు సాధిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ నేను అనే భావన పూర్తిగా పోతుందిట. నిన్న నేను ఎక్కడో నిన్నే అనుకుంటాను. నేను సెల్ఫ్ ఎఫేస్‌మెంట్ మీద ఎక్కడో మాట్లాడాను. అంటే ఎఫేస్‌మెంట్ అంటే మొత్తం పూర్తిగా అంటే బాబా అన్నారనమాట. అంటే నేను అనే భావన పోయిన నాడు థట్ ఈస్ ద కంప్లీట్ సరెండర్ అన్నారట బాబా. అంటే నేను అనే భావన పోయింది. నేను చేస్తున్నాను అనే భావన పోయిన నాడు అది పూర్తిగా రద్దయిపోయిందనమాట. నేను అనే భావన రద్దయిన నాడు అది పూర్తిగా నీలో ఉన్న నువ్వు అర్పణ అయినట్టే ఆయనకి. మెహర్ బాబాకి అర్పణ అయినట్టే. సో, ఈ విధంగా నేను అనే భావము ఎప్పుడు పోతుందంటే, నీ అచేతనంపై, నీ తెలియనితనం, నీ యొక్క నీ చైతన్యం ఏమవుతుందంటే క్రమక్రమంగా నీలో ఉన్న అజ్ఞానంపై అది విజయం సాధిస్తూ ఉంటుందన్నమాట. విజయం సాధిస్తూ అది నేను అనే భావన పోగొట్టుకుంటూ ఉంటుంది. సో, ఆహ్, భా ఈ మనలో ఉన్న ఈ ఆధ్యాత్మికమైన పురోగతి ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడూ కూడా రహస్యంగా ఉంటుంది. సో, మనకి ఏ విధంగా ఉంటుంది? అన్‌కాన్షియస్ ట్రూత్ అంటే మనం తెలియని సత్యం మనకి అచేతనంగా మనం సత్యం అని తెలీదది. అక్కడ సత్యం నాలో దివ్యత్వం ఉంది అనే సత్యము దాని గురించి నాకు తెలియనే తెలీదు. కానీ అది తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అంటే నేను ఆహ్, ఆహ్, నే నే ఆ తర్వాత ఫైనల్‌గా నేను తెలుసుకుంటాను. చేతనంగా, చైతన్యపూర్వకంగా నేను తెలుసుకుంటాను. అంటే ఎరుకతో నేను తెలుసుకుంటాను నాలో దివ్యత్వం ఉందని. ఇది ఏమవుతుందంటే దీని అర్థం ఎట్లవుతుందంటే, నీ నేను అనే భావన, నీ అహంకారం బలహీనపడి మెల్లిగా మాయమైపోయి ఆయనకి అర్పణ అవ్వడం అన్నమాట. దిస్ మీన్స్ థట్ ద గోల్ ఆఫ్ లైఫ్ సింప్లీ స్టేటెడ్ ఈస్ టు మేక్ అవర్ అన్‌కాన్షియస్ మైండ్స్ కాన్షియస్. అంటే మొత్తం ఈ జీవనం మొత్తం మనం ఏదైతే జీవనం సాగిస్తున్నామో దీనికి అర్థం ఏంటి? ఈ జీవనానికి అర్థం ఏంటంటే ఈ అచేతనమైన మనస్సుని చైతన్యపూర్వకంగా మార్చడం అన్నమాట. అంటే తెలియని మనస్సుని తెలియకుండా దాగుందిట. తెలియకుండా ఉందన్నమాట. ఎంత అజ్ఞానంలో ఉన్న వాళ్ళని ఎరుక దానికి అజ్ఞానంలోంచి దానికి చైతన్యం కలగజేయడము. అంటే ఏదైతే నీలో అంతర్భు అన్ అంటే నీలో లోపల లేటెంట్‌గా నీలో ఏదైతే నిబిడీకృతమైన దివ్యత్వం ఉందో, దానిని నువ్వు వెలుగులోకి తీసుకురావడమే. అది నీ యొక్క జీవన లక్ష్యం. హౌఎవర్ బిట్వీన్ ద అన్‌కాన్షియస్ అండ్ కాన్షియస్ రిసైడ్స్ ద సబ్‌కాన్షియస్. దిస్ ఈస్ వేర్ అవర్ సెంట్రల్ ప్రాబ్లమ్ లైస్. అయితే ఏమైనా అయింది. సరే ఇప్పుడు అచేతనం ఉంది, చైతన్యం ఉంది. ఈ రెండిటికి మధ్యన సబ్‌కాన్షియస్ అనే ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటుందన్నమాట. ఇక్కడ అసలు ప్రాబ్లమ్ అంతా ఏంటంటే, సగం అంటే పూర్తిగా అచేతనం అంటే నిద్రపోయే స్థితి.
చేతనం అంటే పూర్తిగా తెలివి ఉన్న స్థితి. ఈ మధ్యలో ఈ కలలుగనే స్థితి అని చెప్పేసి బాబా మనకు చెప్తారు. దాన్ని సబ్‌కాన్షియస్ స్టేట్ అని చెప్తారంట. ఈ సబ్‌కాన్షియస్ స్టేట్‌లోనే మనకసలు మొత్తం మన సమస్య అంతా ఈ సబ్‌కాన్షియస్ స్టేట్‌తోనే ఉందిట. అంటే ఈ ఈ సబ్‌కాన్షియస్ స్టేట్‌ని మనం మనం అంటే ఎగ్జాక్ట్‌గా ఒక్క నిమిషం. ఓకే. దీన్ని అంటే మనం అంటే ఈ సబ్‌కాన్షియస్ స్టేట్‌తో ఉందన్నమాట. అంటే ఇక్కడ మన యొక్క చైతన్యం, మన మన సంస్కారములన్నీ కూడా అక్కడ మొత్తం కేంద్రీకృతమై ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే నీ మనము ఆ సంస్కారాల నుండి విముక్తి పొందకుండా అడ్డుతెరలన్నీ అక్కడే ఉంటాయట. పూర్తి అడ్డుతెరలన్నీ అక్కడే ఉంటాయట. మొత్తం అంతా కూడా. చూడండి ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడో. అంటే ఈ సబ్‌కాన్షియస్ స్టేట్‌లో అంటే ఈ చైతన్యానికి, ఈ అచేతనానికి మధ్యన సబ్‌కాన్షియస్ అనే ఈ స్థితిలో ఒక్క ఓకే. ఆ స్థితిలో ఏమవుతుందంటే, నీకు నీ సంస్కారములన్నీ కూడా అక్కడే దాగి ఉంటాయి అని చెప్పేసి అంటూ, ద అన్‌కాన్షియస్, ద సబ్‌కాన్షియస్ అండ్ ద కాన్షియస్ ఆర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, లేయర్స్ ఆఫ్ ద సేమ్ కేక్. అంటే ఇప్పుడు మీరు కేక్ తింటూ ఉంటారు. ఆ కేక్ తింటూ ఉన్నప్పుడు ఒక్కొక్క పొర ఉంటుంది కేక్‌లో. ముందు అడుగున ఓ బ్రెడ్ పొర ఉంటుంది. దాని మీద ఇంకొక స్వీట్ పొర ఉంటుంది. దాని మీద చాక్లేట్ పొర ఉంటుంది. అలా ఒక్కొక్క లేయరు ఉంటుందన్నమాట. అదే విధంగా ఈ అచేతనము, ఈ సబ్‌కాన్షియస్, కాన్షియస్ ఈ అన్‌కాన్షియస్, సబ్‌కాన్షియస్, కాన్షియస్ ఈ 3 కూడా ఒక్కటే అంటే ఈ కేక్ అంటే ఒకటే కేక్ తాలూకు లేయర్స్ అన్నమాట. ఇవి చైతన్యం తాలూకు పొరలే ఇవన్నీ కూడా. ఈ మనసు యొక్క పొరలే. ఈ మనసు యొక్క లేయర్సే ఇవి కూడా డిఫరెంట్ లేయర్సే ఇవి కూడా అంటే వీటన్నిటి మనసు యొక్క ఈ మనసు యొక్క పొరలు ఈ పొరలే అంటే దాన్ని ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఆ వరుసలే అన్నమాట. ఆ మనసు యొక్క వరుసలే ఇవన్నీ. అంటే కింద అన్‌కాన్షియస్ ఉంటుంది. పైన సబ్‌కాన్షియస్ ఉంటుంది. దాని మీద కాన్షియస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము మన యొక్క యథార్థ అనుభూతి పొందకుండా మనకి అడ్డుపడుతూ ఉన్న ఏవైతే సంస్కార తెరలుంటాయో, ఆ తెరలన్నీ కూడా ఈ మధ్యలో ఉండిపోతాయన్నమాట. So the obstacle we have to contend with the residue of samskaras, deposits of impressions accumulated from our past experiences, embedded mostly in our subconscious minds. అంటే ముఖ్యంగా మనకు అడ్డుతెరలు ఏంటంటే సంస్కారాలు. సో, వీటి యొక్క ముద్రలు, ఆ గత ముద్రలు, కోరికలు, క్రియలు ఇవన్నీ కూడా ఈ సబ్‌కాన్షియస్‌లో చేరుతాయి. అంటే సబ్‌కాన్షియస్ స్టేట్ అంటే ఆ గాఢ నిద్రావస్థ కాదు, ఈ జాగృతావస్థ కాదు. ఆ మధ్యావస్థలో అన్నమాట. ఆ మధ్యావస్థలో చేరి మననేం చేస్తూ ఉంటాయంటే మనకు అడ్డు తెరలు క్రియేట్ అవుతాయన్నమాట. సో, ఇవి ఏమవుతుందంటే మన యొక్క నిజాత్మ ఏదైతే ఉందో ఆ నిజాత్మని తెలుసుకోనీకుండా అడ్డుపడిపోతాయి పూర్తిగా. అది పూర్తిగా ఈ సంస్కారములు పూర్తిగా తెరల్లాగా అడ్డుపడతాయి. దానివల్ల మన ఎరుక మనకి ఎరుక కలగదనమాట. మన దివ్యత్వం గురించి మనకి ఎరుక కలగదు. సో, కాబట్టి మనము ఏ విధంగా బాబా మనకి ఇవన్నీ కూడా డిస్కోర్సెస్‌లో చెప్పడం జరిగింది. సో, మనము ఈ యొక్క బాధ అందుకనే మనము ద్వంద్వంలో ఈ బాధ, సుఖము, దుఃఖము ఈ ద్వంద్వానుభవాలు మనము అనుభవించాల్సి వస్తున్నది అని చెప్పేసి, సో, మనము ఆ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఆ అనంతుణ్ణి మెల్లిగా అనంతుణ్ణి చేరడానికి మనకి ఈ సంస్కారములు అడ్డొస్తూ ఉంటాయి కాబట్టి, మనకి ఈ ప్రాపంచికమైన ఈ ప్రపంచంలో ఉంటూనే ఆయన యొక్క స్మరణ చేస్తూనే ఆయన ఆయన కోసం తీవ్రమైన తపన మనలో ఉంటూనే మనం చెప్పారు లాంగింగ్ బాబా చెప్పారు. లాంగింగ్ ఒకటి తర్వాత మనకు లాంగింగ్ ఒకటి లా లాంగింగ్ ఒకటి, రిమెంబరెన్స్ ఒకటి, డిసిప్లిన్ ఒకటి. అంటే ఆ తీవ్రమైన తపన, ఆ స్మరణ, ఆ క్రమశిక్షణ మనం ఉన్ననాడు మెల్లిగా ఈ సంస్కారపు తెరల్ని ఆ యొక్క గురువు మన ప్రయత్నం మనం చేస్తే ఈ 3 మన ప్రయత్నం.
ఈ 3 చేస్తే మన ప్రయత్నం ఇది. చేస్తే ఆ గురువు తన యొక్క కృపని, ఆ గ్రేస్‌ని మన మీద ప్రసరిస్తాడు. ఇది జస్ట్ నేను చదివింది ఓన్లీ 1 ½ పారాగ్రాఫ్ మాత్రమే. తిరిగి మళ్ళీ ఎప్పుడైనా చదువుదాం. ఇది అసలు అద్భుతమైన పుస్తకం. వీలుంటే చదవండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా అండి. జై బాబా సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీందర్ గారు, అరుణ గారు మీరు ప్రేయర్ చేయాలండి. అరుణ గారు, అరుణ రవీందర్ గారు. అరుణ గారు, జై బాబా. అయితే మన నాగమణి గారు, మంతా నాగమణి గారు, జై బాబా. ఓకే, సాంగ్ సరే, ఓకే, రైట్, జై బాబా. ఇప్పుడు మన రాజువాణి గారు, మీరు ప్రేయర్ చేయండి. రాజువాణి గారు, జై బాబా. జై బాబా అండి. జై బాబా. ప్రేయర్ జై చేయండి రాజు. చేయండి, రవీంద్ర గారు చేయండి. రవీంద్ర గారు ప్రేయర్ చేయండి. జై బాబా. వాణి గారు అన్మ్యూట్ అయినట్టున్నారు. అరుణ గారు చెయ్యండి, పర్వాలేదు, నేను తర్వాత చేస్తాను, పర్వాలేదు, మీరు చెయ్యండి ప్రేయర్. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.